ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగం మన భారతదేశానికి బహుమతిగా ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు ఆమోదించినటువంటి రోజు 1950 నవంబర్ 26న అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగం ఈరోజు ఆమోదించబడింది. ఈ భారతదేశానికి దశ దిశ నిర్దేశించినటువంటి ప్రపంచ మేధావి అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అల్పెరగని పోరాటం చేసి అహోరాత్రులు శ్రమించి తారతమ్యాలు లేకుండా, కుల మతాలు లేకుండా, రాజకీయాల అసమానతలు లేకుండా, ఏ వర్గానికి తుమ్ముగాయకుండా భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈ దేశంలో భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమానమేనని, అసమానతలు పోవాలని చెప్పని ఈరోజు నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు. ఈరోజు అంబేద్కర్ గారు కన్న కళలు నెరవేరే దిశగా అన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఆయన ఆశయాలు కొనసాగే విధంగా రాజ్యాంగాన్ని, శాసనాలని అమలుపరిచే విధంగా ముందుకెళ్లాలని చెప్పని, అదేవిధంగా చాలామంది అనుకుంటూ ఉంటారు అంబేద్కర్ గారు ఒక ఎస్సీలకో, ఒక దళితులకో నాయకుడని. చాలామంది ఈరోజు ఒకటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, అంబేద్కర్ గారు ఏ ఒక వ్యక్తికి నాయకుడు కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి నాయకుడే. ఎందుకంటే ఈరోజు మీరు గమనిస్తూ ఉంటే ఈరోజు ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటా ఉన్నాం, పాలకులను ఎన్నుకుంటా ఉన్నాం. కానీ ఫస్ట్ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు మొదటి ప్రధాని అయిన తర్వాత నెహ్రూ గారికి ఓటు రూపంలో ఆయన ప్రధాని చేయలేదు, ఓటు రూపంలో చేయలేదు. ఆయన్ని ధనిక వర్గంగానో, సామంతులుగానో ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆయన ప్రధానమంత్రి చేశారు తప్ప ఓటు హక్కు ద్వారా మాత్రం కాదు. ఓటు హక్కు ద్వారా నిర్మాణం జరుగుతుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వలన, ఆయన నిర్మాణం వలన, ఆయన చేసిన కృషి వలన ఈరోజు ప్రతి ఒక్క బిడ్డకి ఓటు హక్కు నిర్మాణం జరుగుతుంది. ఓటు హక్కు ఉందంటే అది అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం నిర్మాణం జరిగింది తప్ప ఇంకొక విధంగా కాదని చెప్పని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఈరోజు రెడ్డి సామాజిక వర్గం కానీ, కమ్మ సామాజిక వర్గం కానీ, మిగతా కాపు సామాజిక వర్గం కానీ, ఇలా రకరకాల సామాజిక వర్గాలు కూడా అధికారాన్ని, అదేవిధంగా నాయకులుగా, పాలకులుగా పాలిస్తూ ఉన్నారంటే అది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చొరవ, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయబడినటువంటి దానివల్ల తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మొదటిగా చూస్తే ఇంతకుముందు చెప్పాను, భారత మొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ గారు ఈ దేశానికి ఓటు హక్కు ద్వారా ఆయన ప్రధాని కాలేదు. అంటే ఓటు హక్కు ఎక్కడి నుంచి వచ్చిందంటే అంబేద్కర్ గారు ఇవ్వటం వల్ల ప్రతి 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని చెప్పని ఆ ఓటు హక్కు ద్వారానే ఈరోజు రాజ్యాలను, శాసనాలని, అదేవిధంగా పాలక మండలాన్ని, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులందరూ కూడా తయారు చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ దేశ ప్రధాని కానీ ఈరోజు ఓటు హక్కు ద్వారానే నిర్మాణం జరుగుతుందంటే అది గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. రెండోది, ఎంతోమంది అంటూ ఉన్నారు మాలామాదిగలకి అంబేద్కర్ గారు నాయకుడని. అంబేద్కర్ గారు మాలామాదిగలకు కాదండి. ఎందుకంటే బీసీలో చూసుకుంటే 27% రిజర్వేషన్ బీసీల్లో ఉంది. కానీ ఎస్సీలకి ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు 15%. బీసీలకు ఇచ్చింది ఈ దేశంలో మొట్టమొదటిగా ఎక్కువ పర్సెంటేజ్ అనిపిస్తుంది బీసీలు. అంబేద్కర్ గారిని బీసీలు ఎందుకు మర్చిపోతున్నారో మాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మహిళా బిల్లుని పార్లమెంట్లో అమలు చేయలేదని, అదేవిధంగా బీసీలకి 52% రిజర్వేషన్ రావాలని చెప్పని ఆ రోజు రాజీనామా చేయడం జరిగింది. న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆ పదవికి రాజీనామా చేసేటువంటి ఈరోజు ఒక కౌన్సిలర్ పదవి కూడా రాజీనామా చేయాలంటే చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనుషులు అలాంటి ఆశాజీవులుగా జీవిస్తూ ఉన్నారు. అలాంటిది ఒక కేంద్ర మంత్రి పదవిని ఒక గట్టి పరకలాగా ఆ పదవిని త్యాగం చేసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు. ఈరోజు
ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన ఆమోదించినట్టు రోజు కాబట్టి ఆయన గుర్తుంచుకోవాలి. ఈరోజు చాలామంది అంబేద్కర్ గారిని గుర్తుంచుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అంబేద్కర్ గారు రాశారు రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి అంబేద్కర్ని గుర్తుంచుకోవాలి, ఆయన స్మరించుకోవాలి. ఈ రాష్ట్రంలో కానీ దేశం అంతా కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని చెప్పని మేము తెలియజేసుకుంటూ జై డాక్టర్ అంబేద్కర్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్.